జీఎస్టీలో 2 స్లాబుల వల్ల నిత్యావసరాల ధరలు తగ్గుతాయన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జీఎస్టీ సంస్కరణలు దేశ ప్రగతికి మార్గం చూపిస్తాయని చెప్పారు. సంస్కరణలను ముందుండి నడిపించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సేవలను అభినందించారు. రాష్ట్ర ఆదాయానికి నష్టం కలిగిన సామాజిక బాధ్యత ముఖ్యమన్నారు పవన్ కళ్యాణ్. రాష్ట్ర ఆదాయాలకి నష్టం కలుగుతున్నప్పటికీ కూడా సామాన్యుల ప్రయోజనాల కోసం విధానాన్ని మనం బలంగా సమర్థించాలని చెప్పి ఈరోజు వారు కూడా దీన్ని బలంగా సమర్థించారు అధ్యక్షతని. ఎందుకంటే మనకి ఆర్థిక ఆటుపోట్లని చూస్తూ కూడా వచ్చే ఆదాయం తగ్గిపోతున్న జీఎస్టీ సంస్కరణల వల్ల, కానీ దాన్ని ఇంకొకలాగా దాన్ని ఎలా పూడ్చుకోవాలని తెలిసి ఆయన ముందుండి దీన్ని మద్దతు తెలిపినందుకు వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈ చారిత్రాత్మక సంస్కరణలకు మద్దతు తెలిపిన తొలి రాష్ట్రంగా నిలిచింది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జీఎస్టీ పన్నుల విధానాన్ని సులభతరం చేయడం ద్వారా సాధారణ ప్రజలకు ప్రత్యక్ష లాభాన్ని చేకూర్చి వ్యాపారులపై పన్నుల భారాన్ని తగ్గించి పన్ను వ్యవస్థలో పారదర్శకతను పెంచుతోంది. ఈ చారిత్రాత్మక సంస్కరణల పన్నుల విధానాన్ని సులభతరం చేసి వ్యాపార పరిశ్రమల అభివృద్ధికి సహకరిస్తుంది. ప్రజల పొదుపును పెంచి కొనుగోలు శక్తిని పెంపొందించడానికి, కొత్త పెట్టుబడులను ఆకర్షించి దేశాన్ని స్థిరమైన వృద్ధి మార్గంలో నిలపడానికి దోహదపడుతుంది.